వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. దొంగతనాలు ఎంత స్మార్ట్గా అడ్వాన్స్గా తయారయ్యారంటే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక సోమేశ్వర జ్యువెలరీ షాప్లో అంతే తెలివిగా సుమారుగా 18 కిలోల వెండి, సుమారు దాని కాస్ట్ వచ్చేసి 30 లక్షలు పైగా ఉంటుంది. అంత విలువైన వెండిని రిక్కీ నిర్వహించి చాలా సులభంగా కొట్టేశారు. సో ప్రస్తుతం మనం అదే జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్ చూసుకుందాం. ఏదైతే సోమేశ్వర జ్యువెలరీ షాపు పకడ్బందీగా, అంటే వీళ్ళు తగ్గట్టుగా వీళ్ళు లాక్ సిస్టమ్ అయితే పెట్టుకోవడం జరిగింది. కంప్లీట్గా ఇదంతా కూడా ఒక భారీ బ్యారిగేడ్ని చైన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ సీసీటీవీ ఉన్నాయి, లోపల సిటీ ఫుడ్ ఉన్నాయి. కానీ రిక్కీ నిర్వహించిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఎంత పకడ్బందీ ప్లాన్ వేసుకొని చాలా ఈజీగా ఇప్పుడు ఇన్ని డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి లోపల జ్యువెలర్ని కొట్టేయాలా అనే అంత థాట్లో కాకుండా చాలా సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే సోమేశ్వర జ్యువెలరీ షాపు, మీకు ఎక్కడ కూడా ఏ అనవాళ్ళు కనిపించదు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో మిర్రర్, ఇక్కడ వెనక వెండి ఆభరణాలు, ఇక్కడ స్టోర్, ఇదంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక లాకర్ ఉండడం జరిగింది. ఏదైతే దుండగులు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లాకర్ ఉండడం జరిగింది. దాన్ని కూడా ట్రై చేశారు, కానీ అది ఓపెన్ అవ్వడంతో దాన్ని వదిలేశారు. సో ఇక్కడికి లోపలికి ఎలా వచ్చారు అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా, అసలు ఈ షాప్ ఎందుకు లోపలికి ఎలా రావాలి అనుకున్నారేమో. చాలా సింపుల్గా పక్కనున్న షాప్కి రెంట్గా తీసుకొని పక్కనున్న షాప్లోంచి ఈ షాప్లోకి కన్నం పెట్టుకొని, ఏదైతే పక్కనున్న షాప్లోంచి ఈ షాప్లోకి ఒక హోల్ లాంటిది చేసుకొని, ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ పక్క షాప్కి రెంట్కంటూ వచ్చి అందులో క్లీన్ చేసుకుంటామని చెప్పి ఆ షాప్ నుంచి ఈ షాప్కి హోల్ చేసుకొని లోపలికి వచ్చి మొత్తం కూడా ఈ షాప్లో ఉన్న ఆభరణాలు మొత్తం కూడా లూటీ చేయడం జరిగింది. బయట నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఏం జరిగిందో. సో కొంతమంది వ్యక్తులు ఏదైతే గతంలో ఇక్కడ ఒక పూజా స్టోర్ అయితే ఉండడం జరిగింది. ఇందులో కంప్లీట్గా పూజకు సంబంధించిన సామాగ్రి కానీ, జిరాక్స్ షాప్ అలాంటిది నడిపించేవారు. సో కొద్ది రోజుల క్రితమే 6వ తారీఖు ఆ సమయంలో ఖాళీ అవ్వడం జరిగింది. కొంతమంది దుండగులు ముందుగా రిక్కీ నిర్వహించారేమో, కానీ పక్కడమంది ప్లాన్ ప్రకారంగా ఈ షాప్ ఖాళీగా ఉందంటూ ఈ బిల్డింగ్ ఓనర్కి ఫోన్ చేయడం, ఒక 10,000 ఫోన్పే చేసి అడ్వాన్స్ ఇచ్చారు. సో ఆ ఓనర్ అడిగాడంట, మీ ఆధార్ కార్డ్స్ అవి ఇవ్వండి అంటే, రేపు మార్నింగ్ ఇస్తాం, ఈరోజు ముందు రోజు కొంచెం క్లీన్ చేసుకుంటాం లోపల అనేసరికి ఏమనలేక సరే క్లీన్ చేసుకుంటా అన్నారు. సో లోపల ప్రస్తుతం చెత్త ఉండేదంట. సో ఆ చెత్త క్లీన్ చేయడానికి రాత్రిపూట లోపలికి వచ్చిన దుండగులు ఎలాంటి నిర్వహణ చేశారంటే, వచ్చారు, షట్టర్ వేసుకున్నారు, బయటికి వెళ్తారు, కానీ ఏమీ తెలియలే. కానీ ఒక మనిషి పట్టేంత రంధ్రం, సేమ్ ఒకటే బ్రిక్, సేమ్ 1/2 ఫీట్ 1 ఫీట్, ఇందులో ఒక పక్క చాలా సన్నగా ఉన్న మనిషి తప్ప వేరే వాళ్ళు పట్టరు. ఒక మనిషి పట్టే అంత చిన్న హోలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక బ్రిక్ని పట్టేంత హోల్ చేసుకొని మనుషులు బయటికి వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. ఎవరు చూస్తుంటారు అంటే ఒకవేళ సౌండ్ వచ్చినా ఎందుకు రెనోవేషన్ అవుతుంది అనుకోవాలి, ఎందుకంటే ఖాళీ చేసిన షాప్ కాబట్టి. సో ఎంత పకడ్బందీ ప్లాన్ అంటే, ఇక్కడ హోల్ నుంచి కాస్త రైట్ కొట్టినా అక్కడ ఒక మిర్రర్ ఉంది. సో మిర్రర్ తగులుతుంది. ఈ హోల్ నుంచి లెఫ్ట్ కొడితే ఇక్కడ కౌంటర్స్ అడ్డం వస్తాయి. ఇవేవి అడ్డం రాకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎక్కడ హోల్ చేస్తే సేఫ్గా వెళ్తామో, అంటే కౌంటర్ మధ్యలోంచి హోల్ చేసుకున్నారంటే వీళ్ళందరూ కూడా రిక్కీ నిర్వహించారు. అంటే ఈ ఏరియా మొత్తం చూసుకొని కాఫీ షాప్ నుంచి జ్యువెలరీ షాప్కి వచ్చి, జ్యువెలరీ షాప్ నుంచి 1 2 3 4 అడుగు దూరంలో మనం హోల్ చేసుకుంటే సేఫ్గా వెళ్ళిపోద్ది. కొంచెం అటు ఇటు అయినా కూడా కౌంటర్స్, ఇక్కడ గ్లాస్ తగులుతుంది, ఇక్కడ ఇంకో కౌంటర్స్ తగులుతాయి. ఇది ఒక్కటే స్పేస్ ఖాళీగా ఉందని కౌంట్ చేసుకున్నారేమో. కరెక్ట్గా అదే స్పాట్లో కరెక్ట్గా ఒక రెండు జానలు అంతే. ఆ పర్సన్ పట్టేంత హోల్ చేసుకొని లోపలికి వెళ్ళి ఆ లాకర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు, లాక్ అయిపోయింది. సో అందులో ఉన్న వెండి ఆభరణాలు సుమారుగా 18 కేజీల ఆభరణాలు అయితే దొంగలించుకొని ఇందులోనే వచ్చారు, తీసుకున్నారు. మనం గ్లాసులు చూడవచ్చు. ఇక్కడే కూర్చున్నారంట, మద్యం సేవించారు, మద్యం సీసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కూర్చున్నారు దర్జాగా. అసలు చాలా సింపుల్గా ధూమ్ సినిమాలో చూసినట్టుగా ఈ రాబరీ అంతా కూడా జరిగింది. సినిమాలో చూపించినంత రీతిగా సింపుల్గా వచ్చారు, షాప్ రెంట్కంటూ తీసుకున్నారు, లోపలికి వచ్చారు, బయట గోడ పగలగొడుతూనే ఉన్నాడు, బయటకు వెళ్తున్నారు, వస్తూనే ఉన్నారు. కథం వీళ్ళు ఖాళీ చేసేటప్పుడు సామాన్లు అంతా కూడా తీసుకెళ్ళేటప్పుడు వెండి ఆభరణాలు కూడా తీసుకున్నారు, కథం ఉడాయించారు. సో ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే నిందితులపై గాలిస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా తరచూ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయంట. సో ఈ షాప్ యజమాని, అంటే జ్యువెలరీ షాప్ సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అడుగుదాం, అసలు ఏం జరిగింది, ఈ రాబరీ
రిక్కీ ఎలా జరిగింది, ఎంత నష్టపోయాడో ఈ పూర్తి డీటెయిల్ ఆయన అడిగి తెలుసుకుందాం. పర్సన్తో మాట్లాడదాం అసలు ఎలా జరిగింది ఏంటనేది. బ్రదర్, అసలు ఇంత స్మార్ట్ దొంగతనం అనాలా లేకపోతే ఈ రిక్కీ అనాలా, ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి? సో ఏంటంటారు దొంగతనం గురించి, ఏం చెప్తారు? మీకు ఎంత లాస్ వచ్చింది, ఏమేమి తీసుకెళ్లారు? యాక్చువల్గా అండి ఇది మేము అనుకోవడం ఏంటంటే, నాకు తెలిసి 1 వీక్ నుంచి రిక్కీ చేసినట్టే అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ మాకు 30 లక్షల దాకా నష్టం జరిగిందండి. 20 కేజీలు సిల్వర్ దాకా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము ఈ షాప్ రన్ చేయడం బట్టి 4 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. వాళ్ళు కన్ఫామ్గా మేము అనుకోవడం ఏంటంటే, రిక్కీ చేసే రెంట్ కానీ తీసుకోవడం జరిగింది. క్లీన్ చేసుకుంటామని చెప్పేసి 10,000 అడ్వాన్స్ పే చేసేసి క్లీన్ చేసుకుంటామని చెప్పి ఓనర్స్ నమ్మించి ఆధార్ కార్డులు అడిగారంట. అడిగితే ఒక నెక్స్ట్ డే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఈ లోపల మరి క్లీన్ చేసుకుంటామని అడిగితే వాళ్ళు 10,000 పే చేశారు కదా, సరే నమ్మకంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని క్లీన్ చేసుకుంటామని వచ్చేసి ఇటుపక్క షట్టర్ క్లోజ్ చేసి, మా ఫ్రెండ్ ఎప్పుడైతే క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళారో వెంటనే వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన వెంటనే మొత్తం ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:34కి వచ్చేసి ఈ బిట్వీన్ టైంలో హోల్ పెట్టేసి మొత్తం 20 కేజీలు సిల్వర్ తీసుకెళ్ళడం జరిగిందండి. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్కి అరౌండ్ 30 లక్షల నుంచి 40 లక్షల దాకా లాస్ అయింది. అదే కాకుండా సీసీ కెమెరాలకు సంబంధించిన DVR, సీసీ కెమెరాలు, వెయింగ్ మిషన్, క్యాష్ కౌంటర్ మిషన్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. అలాగే సిల్వర్ పెట్టుకోవడానికి ఉన్న పౌచెస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సుమారుగా 30 నుంచి 35 లాక్స్ దాకా లాస్ జరిగిందండి. సో ఎప్పుడైనా గమనించారా ఈ చుట్టుపక్కల వాళ్ళని రిక్కీ చేయడం కానీ, చుట్టుపక్కల జనాలు ఎవరైనా చూసారంటున్నా వాళ్ళని? ఆల్రెడీ చూసారండి. ఈ టీ షాప్ అతను చూశారు. 2 డేస్ బ్యాక్ ఇందులో వర్క్ చేసే అబ్బాయి చూడడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ రెంట్కి వచ్చినప్పుడు ఈ రూమ్ సైజ్ ఎంత ఉంటుందని చెప్తే ఈ గోల్డ్ షాప్ అంత సైజ్ ఉంటుందని చెప్పి చూపించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ 2 డేస్ రెంట్కి వచ్చినప్పుడు తిరగడం కూడా జరిగింది. జ్యువెలరీ షాప్లోకి అడుగు పెట్టారా, లోపలికి అడుగు పెట్టారా అంత ముందుగా? బయట నుంచి మాత్రమే చూపించారంటండి. ఒక ఈ సూపర్వైజర్ ఉన్నారు కదా బిల్డింగ్కి, ఆ సూపర్వైజరు సైజ్ ఎంత అని చెప్తే ఈ జ్యువెలరీ షాప్ అంత సైజ్ ఉంటుందని చెప్పి బయట నుంచి చూపించడం జరిగిందంటండి. ఆల్రెడీ మా ఫ్రెండ్కి డౌట్ ఏంటంటే, ఒకసారి వచ్చినట్టున్నారన్నాను కూడా మా ఫ్రెండ్ చెప్తున్నాడు. లోపలికి ఏది ఇయర్ రింగ్స్ కావాలి సంథింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే రావడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో అంటే అంత పకడ్బందీగా ఎలా హోల్డ్ చేస్తారు? ఒక సైడ్ గ్లాస్ ఉంది, మరో సైడ్ కౌంటర్స్ ఉన్నాయి. చాలా పకడ్బందీగా లోపలికి వచ్చి మెజర్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది హోల్. అంటే వచ్చారంటారు లోపలికి? 100% వచ్చారు సార్ వాళ్ళు. ఎందుకంటే 3-4 నుంచి రిక్కీ చేయడం వల్లే వాళ్ళకి ఎక్కడ హోల్డ్ చేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి అనుకునే వాళ్ళు రిక్కీ చేశారని మేము అనుకుంటున్నాము. సో పోలీసులు ఏమంటారు? దర్యాప్తు చేశారు కదా, పోలీసులు ఏమంటా ఉన్నారు? మరి నిందితుల గురించి ఏమైనా ఆచూకీ దొరికిందంటా ఉన్నారా? ఆల్రెడీ నిన్న అయితే డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు, బాలరెడ్డి గారు, వీళ్ళందరూ చాలామంది వచ్చారండి. చిన్న సోర్స్ అయితే దొరికిందని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు రివీల్ చేయడం లేదు. మేము మా ట్రై అయితే మేము చేస్తున్నామండి, వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సీసీటీవీ ఎవరి కంట్రోల్లో ఉంది? అంటే బిల్డింగ్ మీ కంట్రోల్లో ఉందా, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉందా? యాక్చువల్లీ జాకీ షాప్ వాళ్ళు అండి, అది వాళ్ళ కంట్రోల్లో ఉందండి. సో ఆ విజువల్స్లో ఏమైనా కనిపించిందా? క్లియర్గా ఉందండి. వాళ్ళు ఏ టైంకి వచ్చారు, ఎలా వెళ్ళారు, మొత్తం క్లియర్గా విజన్ ఉంది. మొత్తం వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు, దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని వెళ్ళారు పోలీస్ వాళ్ళు. సో ఇలాంటి ఘటనలు ఇంకేమైనా జరుగుతున్నాయి మీ ఏరియాలో అంటున్నారు, ఇక్కడ జరుగుతున్నాయి అంటున్నారు. సో ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోలేదు పోలీసులు? ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇంక ఇక్కడ? యాక్చువల్గా ఈ సరౌండింగ్లో మాది కీర్తి హోమ్స్ విల్లాస్ అండి. అతను మా ఫ్రెండ్ షాప్, అతను కీర్తి హోమ్స్లో వన్ ఆఫ్ ది ఓనర్ అండి. సో మా నైబర్ అనమాట. యాక్చువల్గా కీర్తి హోమ్స్లో ఈ గత 3 months నుంచి 3 రాబరీలు జరిగాయి. ఆల్రెడీ 14 తులాస్ ఒకటి పోయింది, ఒక 4 lakhs క్యాష్ ప్లస్ ఒక 2 to 3 తులాస్ గోల్డ్ కూడా పోయింది. నిన్న నైట్ కూడా వచ్చారని చెప్పేసి కూడా మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్ చుట్టూ ఈ మధ్యన రాబరీలు చాలా జరుగుతున్నాయి సార్. పోలీస్ వాళ్ళకి మేము ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ జరిగింది, FIR కూడా అయింది. బట్ అయితే వాళ్ళు కూడా మేము చూస్తున్నామండి అని చెప్పేసి అంటున్నారండి. రైట్, విన్నారు కదా ఎంత స్మార్ట్గా ఉన్నారంటే. మీరు నిజానికి మీ ఇంట్లోకి ఎవరికైనా రెంట్కి ఇవ్వాలన్నా, ఇల్లులు కానీ షాప్స్ కానీ చాలా ఆచితూచి ఇవ్వండి. ఎందుకంటే చెక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే వారి ఆధార్ కార్డ్స్ తీసుకోండి, వారి ఐడెంటిటీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇల్లుకి రెంట్కి ఇవ్వాలన్నా కూడా పక్కన నైబర్స్ ఉంటారు, వీళ్ళు ఇంకో వాళ్ళు ఉంటారు. అపార్ట్మెంట్స్ అన్నీ అటాచ్డ్గా ఉంటాయి. విల్లాస్ అంటే సపరేట్ ఉండొచ్చు, కానీ అపార్ట్మెంట్స్ అటాచ్డ్గా ఉంటాయి కాబట్టి ఇంకేదైనా జరగవచ్చు, మర్డర్ అటెంప్ట్స్ జరగవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. కాబట్టి రెంట్కి ఇచ్చే ముందు వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. కంపల్సరీగా వారి ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే దారుణాలు చూస్తారు కదా, ఇంత సేఫ్టీ లాక్స్, ఒక ఐరన్ ఫెన్సింగ్ వేసినప్పుడు 1, 2, 3 పైన 4 కింద షట్టర్ లాక్స్, ఇన్ని మళ్ళీ ఇటు సైడు 1, 2, 3 లాక్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇన్ని లాక్స్ వేసినప్పుడు చాలా సింపుల్గా అనుకున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. మరి సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారా, లేకపోతే నిజంగా తెలివి వాళ్ళ ప్లాన్ చేస్తున్నారా? కానీ ఇన్ని లాక్స్ బ్రేక్ చేస్తే దొరికిపోతాం అంటూ కూడా చాలా సింపుల్గా రిక్కీ చేసి పక్క షాప్ రెంట్ తీసుకుంటాను, ఒక 10,000 ఇచ్చి 30 లక్షల విలువైన ఆభరణాలు కొట్టేశారు. చాలా అంటే చాలా సింపుల్గా, ఎవరికి తెలియకుండా నైట్గా ఈ రాబరీ అంతా కూడా జరిగిపోయింది. సో
చూస్తా ఉన్నాం లోపల మొత్తం కూడా చిల్ల మందరగా అయిపోయింది. లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, లాకర్ లాక్ అయిపోయింది, అదే పగల ఇరిగిపోవడం జరిగింది. సో ప్రస్తుతం లాకర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్లీట్గా అది ఏదైతే లాకర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారో అదంతా కూడా స్టక్ అవ్వడం జరిగిందంట. సో ఇక్కడ యూపీఎస్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇక్కడ పైన సిటీ ఫుటేజ్ కానీ ఆ కెమెరా సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా DVR అవన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయారండి. ఎందుకంటే లోపలికి వచ్చిన విజువల్స్ అనేది రికార్డ్ అవుతాయి కాబట్టి అవి ఏవి ఉండకూడదని కంప్లీట్గా అన్ని పీకేసుకొని మరి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న వస్తువుల్ని కూడా వదలలేదు. అంటే మొత్తం కూడా చెల్లా చెందరగా ఏవేవైతే ఉంటాయో చేతికి అందిన కాడికి వస్తువులను అయితే కాజేశాడు. అంటే చాలా చిన్న హోల్ అండి. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న హోలు. ఇక్కడ మీకు రెండు చెక్కల మధ్యలో ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. ఇది చాలా సింపుల్గా చూడండి. కొంచెం మనం ఆడు హోల్ ఇటు పెట్టుంటే ఈ గ్లాస్ తగిలేది, బ్రేక్ అయ్యేది. కానీ పకడ్బందీగా మెజర్మెంట్ చేసుకుని చేసినట్టుగా చాలా చిన్న హోల్, ఒక్కటే బ్రిక్, ఒక్క ఇటుకను తొలగించాడు, లోపలికి వచ్చాడు. మొత్తం సెల్ఫ్లో ఉన్న వెండి ఆభరణాలు మొత్తం కూడా కాజేశాడు. ఒక్కటి కూడా సెల్ఫ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉండడం జరిగింది. చేతికి అందిన కాడికి మొత్తం లూటీ చేశాడు ఆ దొంగలు. సో ఇలాంటి దొంగలు మీ చుట్టూ తరచుగా తిరుగుతూ ఉంటారు, నేరస్తులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఎవరికైనా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఒక వస్తువు మీ వెహికల్ని కానీ నమ్మి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మొద్దు, ఎందుకంటే నమ్మితే ఇలాంటి దారుణాలు. ఒక్కసారి చిన్న హోల్తో చాలా స్మార్ట్ దొంగతనం చేశాడు. సో ఇలాంటివి మళ్ళీ రిపీట్గా అవుతుంటే ప్రజలు మీరే అప్రమత్తంగా ఉండాలి. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ జాఫర్తో పవన్ వాయిద్యవా టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.